So much. Now I would like to request our correspondent sir to address this event. ఈరోజు స్మార్ట్ కిడ్స్ 14th యాన్యువల్ డే సందర్భంగా విచ్చేసిన పేరెంట్స్కి అదేవిధంగా గ్రాండ్ పేరెంట్స్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముందుగా మన కార్యక్రమానికి విచ్చేసి మన పిల్లలను ఆశీర్వదించడానికి వచ్చేసిన గౌరవ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ తొలి మహిళా మేయర్ పెద్దలు శ్రీ పునుకొల్ల నీరజ గారికి, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ మోటారపు శ్రావణి సుధాకర్ గారికి పేరు పేరున స్మార్ట్ కిడ్స్ పాఠశాల యాజమాన్యం తరపున మా తల్లిదండ్రుల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇంకా పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, చాలామంది ఈగా వెయిట్ చేస్తున్నారు. స్కూల్ గురించి నేను చెప్పడం కంటే మన గ్రాండ్ పేరెంట్స్ వాయిస్ విన్నారు, పేరెంట్స్ వాయిస్ విన్నారు. 5th క్లాస్ అయిపోయిన తర్వాత ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళ వాయిస్ కూడా విన్నారు. మన సాధించిన విజయాలే వాళ్ళు చెప్పారు. కాబట్టి మేము అది చేసాం ఇది చేసామంటే మేమన్నా కొన్ని కార్యక్రమాలు మర్చిపోయి ఉంటాం, కానీ పేరెంట్స్గా గ్రాండ్ పేరెంట్స్గా ఈ స్కూల్లో ఏం చేసామనేది మీరైతే మర్చిపోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ విధంగా మా టీచర్స్ కానీ మీరు కానీ ఒక కాంబినేషన్తో ఈరోజు మీ పిల్లల్ని ఖమ్మం పట్టణంలో కాకుండా మీ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా సరే స్మార్ట్ కిడ్ స్టూడెంట్స్ అంటే ఒక మార్క్ ఉంటుంది. అది ఏ విధంగా అయినా సరే చూశారు కదా, చాలా చిన్న పిల్లలు ఈ సంవత్సరం కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా చూసే ఉంటారు. గత సంవత్సరం 9 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. స్మార్ట్ కిడ్స్కి అనేది ఇది కామన్. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ స్టేజ్ ఫియర్ లేకుండా డైరెక్ట్గా వచ్చి ఇప్పుడు యాక్చువల్గా ప్లే గ్రూప్ కానీ నర్సరీకి కానీ ఒక పేరెంట్స్తో ఒక డ్యాన్స్ కంపోజ్ చేద్దాం అనుకున్నాం. స్టార్టింగ్లో చాలామంది పేరెంట్స్ని అడిగి మీరు వచ్చి పిల్లలతో వేస్తారంటే అమ్మ మేము స్టేజ్ ఎక్కమన్నారు, మేము రాలేము మాకు అవి పెట్టకండి అన్నారు. ఇంత ఉండి మీరు ఇక్కడ ఎక్కగలానికే గడగలాడుతున్న ఏజ్లో వాళ్ళ ఏజ్కి చూసే ఉంటారు పర్ఫార్మెన్స్, దుమ్ము లేపేశారు, అవునా కదా? కాబట్టి మేము సాధించిన విజయాలే మేము సమాధానం చెప్తే కాబట్టి మేము చెప్పుకోవడం కంటే 14 సంవత్సరాలు ఏ విధంగా అయితే మా వెన్నంటి ఉన్నారో మున్ముందు కూడా ఇదే విధంగా కొనసాగించాలని మీ యొక్క ఆశీస్సులు అదేవిధంగా మాకు ఉండాలి. అదేవిధంగా దీన్ని ఇంకా ముందు తీసుకెళ్ళాలి, ఇంకా మంచి హైట్స్లో తీసుకెళ్లాలంటే మీ యొక్క సహకారం తప్పనిసరిగా ఉండాలని కోరుకుంటూ, ఇంకా పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, ఇంకా రాకింగ్ పర్ఫార్మెన్సెస్ చాలా ఉన్నాయి. మన మేయర్ గారు కూడా చాలాసేపు వెంటనే వెళ్ళిపోతాను వచ్చిన వాళ్ళు మన పర్ఫార్మెన్సెస్ చూసి నెక్స్ట్ 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 అనుకుంటా 5-6 చాలా 1 hour పైన ఉన్నారు. థ్యాంక్ యూ మేడం ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అదేవిధంగా సుధాకర్ గారు కూడా స్థానిక కార్పొరేటరే కాకుండా నాకు ఆత్మీయుడు. మనం స్కూలు స్టార్టింగ్ కంటే ముందు కూడా మా ఇద్దరు అనుబంధం ఆ విధంగా ఉంది. కాబట్టి ఏ కార్యక్రమం చేపట్టినా ముఖ్యంగా ఈ విజయనగర కాలనీ ప్రాంత వాసులందరికీ కూడా మా స్కూల్ పాఠశాల తరఫున అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే మా వాళ్ళు ఏ ప్రోగ్రాం చేసుకున్నా ఎంత సౌండ్ వచ్చినా ఇంకేది జరిగినా కానీ భరిస్తూ సహిస్తూ అదేవిధంగా ఆశీర్వదిస్తూ 14 సంవత్సరాలుగా వీళ్ళ యొక్క సహకారం మరవలేనిది. ఈ సందర్భంగా అందరికీ కూడా చుట్టుపక్కల అందరికీ కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ యొక్క సహకారం మీ స్ఫూర్తి ఇదే విధంగా కొనసాగితే చిన్నపిల్లల్ని ఇంకా ఈ సమాజంలో ఖమ్మం జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోని దేశంలోనే స్మార్ట్ కిడ్స్ స్టూడెంట్ అంటే ఒక మార్పు ఉండేలాగా తీర్చిదిద్దడంలో వెనకడుగు వేయబోమని హామీ ఇస్తూ 14 సంవత్సరాల జర్నీలో సహకరించిన అందరికీ కూడా మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈ సందర్భంగా మన ముఖ్య అతిథి